రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మత ప్రచారము, మత మార్పిడులు, అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా, ప్రలోభం ద్వారా మతం మార్చటము, దీని పట్ల మన దేశంలో ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. కొన్నిసార్లు అది ఆగ్రహం రూపం కూడా దాలుస్తూ ఉంటుంది. ఇది మన దేశంలో ఒక పెద్ద చర్చా విషయం. కానీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మతం క్రైస్తవులు, అత్యధిక సంఖ్యాకులు పాటించేటటువంటి మతం క్రైస్తవం, అందులో సందేహం లేదు. కానీ గత 10 సంవత్సరాలలో పలు దేశాలలో క్రైస్తవము మెజారిటీ మతం కాదు, మైనారిటీ మతంగా మారింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే అమెరికాలో ఒక పరిశోధన సర్వేలు నిర్వహించే సంస్థ ఉంది. ఖచ్చితమైనటువంటి సర్వేలు, నిజాయితీతో కూడినటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి విశ్లేషణ చేసేటటువంటి సంస్థగా ప్యూ రీసెర్చ్ సెంటర్కి పేరుంది. 2010లో ఒక రిలీజియస్ సర్వే ప్రపంచవ్యాప్తంగా చేసింది. ఇప్పుడు 2020 డేటాని బయటకు తీసుకొచ్చింది. 10 సంవత్సరాల్లో ప్రపంచంలో వచ్చినటువంటి మతపరమైన మార్పుల వివరాలు అందులో ఉన్నాయి. ఇది క్రైస్తవానికి షాక్ కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద మతము క్రైస్తవం. అంటే మతాన్ని పాటించేటటువంటి జనాభా లెక్కన చూసినట్టయితే లార్జెస్ట్ పాపులేషన్ ప్రపంచంలో క్రైస్తవం, దాని తర్వాత ఇస్లాం, దాని తర్వాత హిందూ ధర్మము, ఆ తర్వాత బౌద్ధము, మిగతా ఉన్నాయి. అయితే గత 10 సంవత్సరాల్లో 4 దేశాలు క్రిస్టియన్ మెజారిటీ నుంచి క్రిస్టియన్ మైనారిటీలుగా మారిపోయినాయి. 2010లో 124 దేశాల్లో క్రిస్టియానిటీ మెజారిటీ మతంగా ఉన్నట్లయితే 2020 నాటికి 120 దేశాల్లోనే క్రైస్తవం మెజారిటీ మతం. 4 దేశాలలో క్రిస్టియానిటీ మెజారిటీ నుంచి మైనారిటీగా మారింది. మెజారిటీ నుంచి మైనారిటీగా మారడానికి వేరే మతం మారడం కారణం కాదు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం. ఈ దేశాలలో ప్రజలు క్రైస్తవాన్ని నమ్మడం మానేశారు, చర్చిలకి వెళ్ళడం మానేశారు. నేను ఏ మతానికి చెందని వాడిని, దేవుని నమ్ముతాను కానీ నేను ఒక చర్చిని కానీ ఒక మత వ్యవస్థను కానీ నమ్మను అనే వాళ్ళ సంఖ్య ఈ 4 దేశాల్లో పెరిగినాయి. ఈ 4 దేశాలు కూడా, 4 దేశాల్లో 3 దేశాలు, 2 దేశాలు యూరోప్లో ఉన్నది, ఒకటి ఆస్ట్రేలియా. బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఈ 3 కూడాను వైట్ కంట్రీస్. ఈ వైట్ కంట్రీస్లో నేను ఏ మతాన్ని నమ్మను, ఏ చర్చిని నమ్మను అని చెప్పేవాళ్ళు ఈరోజు మెజారిటీలో ఉన్నారు. క్రైస్తవులు, నేను క్రిస్టియన్ని, చర్చికి వెళ్తాను, పలానా చర్చికి అఫిలియేట్ అయి ఉన్నానని చెప్పేవాళ్ళు మైనారిటీల్లోకి వచ్చారు. భారతదేశంలో క్రైస్తవాన్ని ప్రచారం చేసినటువంటి బ్రిటిష్ వాడు, కేథలిక్ మతానికి చెందినటువంటి ఫ్రాన్స్ కావచ్చును, ఆస్ట్రేలియా కావచ్చు, ఆస్ట్రేలియన్ మిషనరీలు, గ్రాహం స్టీన్స్, ఇటువంటి వాళ్ళందరూ మన దేశంలో చాలా మత ప్రచారం చేశారు. ఈ 3 దేశాల్లో క్రిస్టియానిటీ ఈజ్ మైనారిటీ. నేను క్రైస్తవాన్ని నమ్మను, ఏ మతాన్ని నమ్మను అనేవాళ్ళు మెజారిటీ. వాళ్ళందరూ కూడా తెల్ల జాతీయులే. అమెరికా ఖండంలో, సౌత్ అమెరికాకి చెందినటువంటి ఉరుగ్వేలో కూడాను ఎక్కువ మంది మేము క్రైస్తవాన్ని నమ్మము, అసలు ఏ మతాన్ని నమ్మము, నాన్ రిలీజియస్ ఇండివిజువల్స్గా తమను తాము నమోదు చేసుకునే వాళ్ళ సంఖ్య ఉరుగ్వేలో పెరిగింది. ఉరుగ్వేలో గతంలో 52% మంది జనాభా తమను తాము క్రైస్తవులుగా చెప్పుకుంటే 2020 లెక్కల ప్రకారము అది 44% తగ్గిపోయిందంటే మైనారిటీగా మారినట్టు. తమాషా ఏంటంటే ఇది 2020, ప్రస్తుతం 2025 నడుస్తుంది కాబట్టి ఇంకా కూడా పడిపోయి ఉండవచ్చును. ఇది ఒక క్రైస్తవానికి, ప్రపంచమంతా మత ప్రచారం చేస్తున్నటువంటి మిషనరీ తంత్రం ఏదైతుందో దానికి ఇది షాక్ కలిగించేటటువంటి విషయము. అనేక దేశాల్లో మేము క్రైస్తవాన్ని నమ్మము, చర్చికి వెళ్ళము, మాకు ఏ మతము లేదనేది యూరోపియన్ దేశాల్లో పెరుగుతోంది, జర్మనీలో పెరుగుతోంది, మిగతా బెల్జియంలో పెరుగుతోంది, రకరకాల పోలాండ్ వంటి దేశాల్లో పెరుగుతోంది, మిగతా అనేక దేశాల్లో ఈ ట్రెండ్ పెరుగుతోంది. అయితే ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే,
ముస్లింలు గతంలో 53 దేశాల్లో మెజారిటీగా ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఈ 10 సంవత్సరాల్లో అంతే ఉంది. అంటే కొత్త దేశం యాడ్ కాలేదు, కానీ ఆ దేశాలలో ముస్లిం మెజారిటీ తగ్గలేదు. ఒక దేశము యూదు దేశము ఇజ్రాయెల్, మనందరికీ తెలిసిందే. హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశాలు రెండే, ఒకటి భారత్, రెండు నేపాల్. భారతదేశంలో మొత్తము ప్రపంచంలో ఉన్న హిందువుల్లో 95% భారతదేశంలో ఉన్నారు. మొత్తము ప్రపంచ జనాభాలో హిందువులు 15% ఉన్నారు. ఇది ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ వెలువరించినటువంటి విషయం. నేపాల్లో హిందూ మెజారిటీ ఉంది. బుద్ధిస్ట్ కంట్రీలు, బౌద్ధ మతం ప్రధానమని చెప్పినటువంటి దేశాలు 7 మాత్రమే. 7 దేశాలు ఉన్నాయి. ఇంకొక దేశంలో హిందూ మతము అతిపెద్ద మతం, అది మొరీషియస్. అయితే మెజారిటీ కాదు, 50 దాటలేదు, 50% దాటలేదు. కానీ మతాల లెక్క కనుక తీస్తే అత్యధికులు పాటించేటటువంటి మతము మొరీషియస్లో హిందూ ధర్మం ఉంది. అయితే అది 50% కాదు, ఇది గమనించాల్సినటువంటి విషయము. ఈ సర్వేని బట్టి చూస్తే యూరోపియన్ దేశాలలో, లాటిన్ అమెరికన్ దేశాలు ఎక్కడైతే క్రిస్టియానిటీ ఒకానొక సమయంలో దాని ప్రభ వెలిగిందో, చాలా అద్భుతమైనటువంటి ప్రాభవాన్ని కనపరిచిందో, మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మత ప్రచారం చేశారో, ప్రపంచవ్యాప్త మత ప్రచార వ్యవస్థకి కావలసినటువంటి ఆర్థిక దన్ను ప్రభుత్వ పరంగా కూడాను చాలా చోట్ల లభించిందో, ఆ దేశాలన్నింటిలో కూడాను చర్చిని తిరస్కరిస్తున్నారు ప్రజలు. చర్చి వల్ల ఉపయోగం లేదు, దేవుని నమ్ముతాం కానీ చర్చితో మాకు సంబంధం లేదనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కొన్ని దేశాల్లో వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా వచ్చి వలస రావడం వల్ల యూరోప్లోని చాలా దేశాల్లోని చాలా పట్టణాల్లో ఇప్పుడు ఇస్లాం, ముఖ్యంగా మొరాకో నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు ఉన్నటువంటి ముస్లిం దేశాల నుంచి వలస వెళ్ళడం ద్వారా పట్టణాల్లో డెమోగ్రఫీ, జనాభా యొక్క స్వభావాలు మారిపోతున్నాయి. దీనితో పాటు మత మార్పిడులు కూడా యూరోప్లో ఎక్కువగా జరుగుతున్నాయి. యూరోపియన్లు కూడా ఈరోజు హైందవం వైపు వస్తున్నారు, ఇస్కాన్ వైపు వస్తున్నారు, చాలామంది హిందూ మఠాల వైపు వస్తున్నారు. ఈ రకంగా యూరోప్లో క్రిస్టియన్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అతిపెద్ద సవాలు వస్తుంది. ముఖ్యంగా రకరకాల మత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి లైంగిక పరమైనటువంటి తప్పిదాలు అవన్నీ ఇప్పుడు బయటకి రావడము, మాస్ గ్రేవ్స్, ఒకే చోట అనేక మందిని పాతిపెట్టి చంపడం వంటి సంఘటనలు ఇవన్నీ బయటపడుతున్నటువంటి నేపథ్యంలో నెమ్మదిగా యూరప్లో క్రైస్తవం నుంచి ప్రజలు దూరం వెళ్తున్నారు. ఇది అమెరికాకే చెందినటువంటి ప్యూ రీసెర్చ్ సంస్థ చెప్తున్నటువంటి విషయము. ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేక అంశాలపైన ఇటువంటి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. రిలీజియస్ డెమోగ్రఫీకి సంబంధించి చేసినటువంటి ఈ సర్వే ఇప్పుడు ఇంటర్నెట్లో మనకి అందుబాటులో ఉంది, దీన్ని మనం చూడవచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.